వీరితో మీరు గొడవ పెట్టుకుంటున్నారా? అందుకే ఈ పరిస్థితి. ఆచార్య చాణక్య పేరు చాలా మంది వినే ఉంటారు. రాజకీయం, పాలన, శత్రువులను చిత్తు చేసే ఎత్తుగడలు, ఇలా అనేక రంగాల్లో ఆయన అపార జ్ఞానం ఉంది. ఆయన సూత్రాలు, బోధనలు ఇప్పటికీ చాణక్య నీతి పేరిట పుస్తకాల రూపంలో లభిస్తున్నాయి. మనిషి ఎప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఆయన చెప్పినట్లు బహుశా మరెవరూ చెప్పి ఉండరు. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో శత్రుత్వం పెట్టుకోవద్దు వంటి అంశాల నుంచి ఆహార్యం వరకు అన్ని విషయాల్లో ఆయన సూత్రాలు ఇప్పటికీ మానవాళికి ఆదర్శం. ఈ క్రమంలో ఆయన కొంతమంది వ్యక్తులతో గొడవలు పెట్టుకోవడం తగదని సూచించారు. వారెవరు? వారితో పేచీ వల్ల ఎలాంటి అనర్థాలు తలెత్తుతాయో చూద్దాం. పిచ్చివాళ్లు, మానసిక బలహీనత ఉన్నవాళ్లతోనూ గొడవపడొద్దని చాణక్యుడు బోధించారు. దీనివల్ల సమయం, శక్తి వృధా అని తేల్చారు. వారి మైండ్ బ్యాలెన్స్డ్ గా ఉండదని, అలాంటి వారితో పోట్లాట వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని వివరించారు. వారితో వాదించడం కంటే నిశ్శబ్దంగా ఉండడం మేలని తెలిపారు. మూర్ఖుడితో విభేదించడాన్ని చాణక్యుడు బురదలో రాయి వేయడంతో పోల్చారు. వారికి ఎంత చెప్పినా అర్థం కాదని, వారిని ఒప్పించడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. అసలు విషయాన్ని అర్థం చేసుకునే శక్తి వారికి ఉండదని, అందుకు వారు ప్రయత్నం కూడా చేయరని తెలిపారు. అందుకే వారితో ఎట్టి పరిస్థితుల్లోనూ తగువుకు దిగొద్దని హితవు పలికారు. తల్లిదండ్రులు. మనకు జీవితాన్ని ప్రసాదించేది తల్లిదండ్రులే. వారే మన మొదటి గురువులు, మన జీవితానికి పునాదులు. అందుకే వారితో ఎట్టి పరిస్థితుల్లో గొడవ పడొద్దని చాణక్యుడు తెలిపారు. వారితో తగువు ఏమాత్రం సరికాదని స్పష్టం చేశారు. గొడవ వల్ల వారి ఆశీర్వచనాలకు దూరమవుతామని వివరించారు. ఆది గురువులైన వారి పట్ల ప్రేమ, గౌరవం, వాత్సల్యంతో ఉండాలని సూచించారు. జ్ఞానవంతులు. చాణక్యుడి నీతిలో జ్ఞానానికి పెద్దపీట వేశారు. తెలివైన వారితో గొడవకు దిగడం వృధా ప్రయాస అని తేల్చి చెప్పారు. జ్ఞానులకు నాలెడ్జ్ తో పాటు అనుభవం ఉంటుందని తెలిపారు. వారు వారి వాదనలను చాలా లాజికల్ గా, తెలివిగా అందరి ముందు ఉంచుతారని వివరించారు. అందరినీ మెప్పించగల నేర్పు వారిలో ఉంటుందన్నారు. అలాంటి వారితో తగువుకు దిగితే అవమానం ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. శక్తిమంతులు. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో చాణక్యుడిది అందవేసిన చేయి. అధికారంలో ఉన్న అన్ని అంశాలు ఆయనకు తెలుసు. అందుకే మనకంటే శక్తిమంతమైన వారితో పోట్లాడడం ఏమాత్రం సరికాదని సూచించారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలంగా ఉన్నవారితో ఆచితూచి వ్యవహరించాలని సూచించారు. వారికున్న బలం వల్ల తుది ఫలితం వారికి అనుకూలంగా ఉండే అవకాశమే ఎక్కువగా ఉంటుందని తెలిపారు. అలాంటి వారితో గొడవ పడితే హోదా, డబ్బుతో పాటు వ్యక్తిగత భద్రతకు ముప్పు రావచ్చని హెచ్చరించారు. అలాంటి వారిని చాకచక్యంగా ఎదుర్కోవాలని సూచించారు. గురువు. మన జీవితంలో గురువు తల్లిదండ్రులతో సమానం. వారు మన జీవితానికి దారి చూపుతారు. మంచి ప్రవర్తనతో జీవించాలని బోధిస్తారు. గొప్ప నడవడికను అలవరుస్తారు. అలాంటి వారితో గొడవ పడడం అంటే మన నేర్చుకునే ప్రక్రియకు మనకు మనమే ఆటంకం కలిగించుకున్నట్లవుతుంది. గురువు ఆశీర్వాదం ఉంటే మనిషి ఉన్నత శిఖరాలను అధిరోహించగలడని తెలిపారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.